ఇంకెవరు? నీ భార్య మంజు కోపం తెచ్చుకుని గోడకున్న ఫోటో తీసి ఇదిగో ఇక్కడ పగలగొట్టింది. డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? ఓపెన్ చేసే ఉంచు. నాకు నిద్రొస్తుంది, నేను పడుకోవాలి. మనసులు విశాలంగా లేనప్పుడు తలుపులు మూసినా ఏం ప్రయోజనం? అంటే ఏంటి? ఏదో డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు. డొంక తిరుగుడుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. చూడు మంజు, ఏదైనా ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అని తేల్చి చెప్పు. అంతేకాని అవతలి వాళ్ళు అభిమానంగా తెచ్చినవి పగలగొట్టడం లాంటి పనులు ఇంకెప్పుడు చేయకు. చూడండి, నేను మీకు అదే చెప్తున్నాను. ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. మీరు కూడా అలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దు. నేనా? నేను చేయడం ఏంటి? నువ్వే చేసావు. లేదు, మీరే చేశారు. పైగా నా మీద గట్టిగా అరుస్తున్నారు. నా హోర్డింగ్లో నీ ఫోటో ఉంటేనే దాన్ని కోపంగా చించేశావు. ఇప్పుడు నువ్వు ఈ పని చేయలేదంటే ఎవరు నమ్ముతారు? హలో సత్య గారు, ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? అప్పుడు మీరు హోర్డింగ్స్ ని రోడ్డు మీద స్టేషన్ ముందు పెట్టారు. అప్పుడు నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి ఫ్లెక్సీలు ఫోటోలు వద్దు అన్నాను. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫోటో ఏం చేసింది? మీరు దాన్ని ఎందుకు పగలగొట్టారు? మళ్ళీ ఇదొక రివర్స్ గేమా? ఫోటోని నేను పగలగొట్టడం ఏంటి? నువ్వు పగలగొట్టి ఆ తప్పు నా మీదకు తోస్తావా? అబద్ధం మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఫోటోని మీరు పగలగొట్టి నన్ను నిందిస్తున్నారా? మంజు! సత్య గారు! మంజు, చేసిందంతా చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వు చేసిన తప్పు నా మీదకు తోస్తున్నావా? చిచి, ఆడపిల్లవి, ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావు. మగాడివి తప్పు చేస్తే దాన్ని ధైర్యంగా ఒప్పుకోవాలి. అప్పుడు భార్య కూడా మెచ్చుకుంటుంది. కవర్ చేసుకోవాలని చూడకండి. ఆ ఫోటోని నా చెల్లెలు ప్రేమతో తెచ్చింది, తెలుసా మీకు? నేను అదే అంటున్నాను. ఒకరు తెచ్చిన ఫోటోని పగలగొట్టడం కూడా వాళ్ళ మనసుని ముక్కలు చేసినట్టే కదా. ఎవరి మనసునో ఎందుకు, మీరు నా మనసునే ముక్కలు చేశారు. ఓ, నీకు మనసు అనేది కూడా ఉందా? ఉందో లేదో మీకు మనసుంటే తెలిసేది. నాకు నిద్రొస్తుంది. నాకు నిద్ర రావట్లేదు. డోర్ క్లోజ్ చేయొద్దు అన్నారు. లైట్ అన్నా ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేస్తే నాకు భయం వేస్తుంది. ఓ, ఇంతకు ముందు చీకటంటే నాకు భయం అని చెప్పేదాన్ని. ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తున్నారా? నువ్వు అప్పట్లాంటి మనిషివి కాదు కదా. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. మనుషుల్లో మార్పు రాకూడదా? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ధైర్యవంతురాలివి, నేను భయస్తుండి అంటున్నావా? నేను అలా అనలేదు. ఏదైనా అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అయినా మీతో ఆర్గ్యుమెంట్ ఎందుకు? నాకు నిద్రొస్తుంది. లైట్ ఆఫ్ చేయండి. ఎవరికి నిద్రొస్తే వాళ్ళే లైట్ ఆఫ్ చేసుకోండి. నీకు నిద్రొస్తే నువ్వే లైట్ ఆఫ్ చేసుకో. ఆ సిఐ గాడు ఇదే దారిలో వెళ్తాడు అన్నారు. చూద్దాం, వచ్చేదాకా వెయిట్ చేద్దాం.
ఏంటి మినిస్టర్ గారు, వెహికల్స్ ఆపి మా డ్యూటీ మీరు చేస్తున్నారు? చెప్తాను కానీ ముందు ఒక కొబ్బరి బొండం తాగండి. ఒంట్లో వేడి కొంచెం తగ్గుతుంది. రేయ్, సిఐ గారికి ఒక కొబ్బరి బొండం తీసుకురారా. అక్కర్లేదు. అయ్యో, క్రికెట్ కిట్స్ విషయంలో నువ్వు నాకు చేసిన మేలుకైనా నేను ఇచ్చిన కొబ్బరి బొండం నువ్వు తాగక తప్పదు. సరే, నా వల్ల మీకు మేలు జరిగింది అంటున్నారు కదా, అయితే ఇవ్వండి. రేయ్, సార్కి ఒక కొబ్బరి బొండం అడుగురా. నువ్వు కొబ్బరి బొండం తాగుతుంటే నా కడుపులో చల్లగా ఉంది సిఐ. ప్రతిరోజు మనం తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటాం. నువ్వు ఎన్ని పాపాలు చేశావో నాకు తెలుసు. పాపం, నాకు కొబ్బరి బొండం తాగిపించి పుణ్యం కొట్టేయాలని ఆశపడుతున్నావు. అందుకే మీకు పుణ్యం రావాలనే ఈ బొండం తాగుతున్నాను. పుణ్యం వచ్చే పనులు ఈ మధ్య చాలానే చేస్తున్నాను. నేను క్రికెట్ కిట్స్ కొంతమందికే పంచుదాం అనుకున్నాను, కానీ నా ప్రత్యర్థులు నా అనుకున్న వాళ్ళకు కూడా ఇస్తున్నారని నీ ద్వారా తెలుసుకుని అందరికీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. గతంలో కంటే ఇప్పుడు నా రాజకీయ మైలేజీ బాగా పెరిగిందని అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ ఇంకా చాలా పనులు చేయాలనుకుంటున్నాను. చేస్తాను కూడా. ఈ విషయంలో నువ్వేం చేయాలనుకున్నావో నీ ఇష్టం, చెయ్యి. ఇంటింటికి ఆయిల్ ప్యాకెట్లు పంచుతాను. ఆడవాళ్ళకి చీరలు ఇస్తాను. ముసలి వాళ్ళకి అద్దాలు ఇస్తాను. వినపడని వాళ్ళకి చెవిటి మిషన్లు ఇద్దాం అనుకుంటాను. ఇవన్నీ నేను చేసేది ఓట్ల కోసమే సిఐ. ఓటుకి నోటు ఇవ్వడం కంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అందరికీ నిత్యావసర సరుకులు ఇస్తాను. ఆపగలవా నువ్వు? మీరు సరుకులు ఏ రకంగా ఇవ్వాలనుకుంటున్నారో, స్టేట్లో ఉన్న రేషన్ షాపుల్లో నుంచి 1,00,000 ఆయిల్ ప్యాకెట్లు ఇప్పటికే ఎలా మాయమయ్యాయో ఇప్పటికే లెక్కలు తీశాను మినిస్టర్. రేషన్ షాపుల్లోకి వచ్చిన సరుకుల్ని కాజేసి జనాలకు ఇస్తే కేసు అవుతుంది. అదే షాపుల్లో కొని ఇస్తే ఇందాక మీరు అన్నారే పుణ్యం, ఆ పుణ్యం వస్తుంది. మీరు చేసే ప్రతి పని నాకు తెలుసు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు చెప్పినవన్నీ జనాలకి ఇస్తానంటున్నారు కదా, ఇవ్వండి. ఎలా ఇస్తారో నేను చూస్తాను. చూడండి, అడ్డదారుల్లో వచ్చే సరుకుల కోసం చూసుకొని నామినేషన్ వేయడం మర్చిపోకండి.